49th Junior National Championship for boys and girls జరుగుతున్నటువంటి ఇది అలాట్మెంట్ మన తెలంగాణకు వచ్చింది. దాంట్లో భాగంగానే తెలంగాణ స్టేట్ మీటు ఏదైతే 49th జూనియర్స్ స్టేట్ కబడ్డీ ఛాంపియన్షిప్ గజ్వేల్లో నిర్వహిస్తున్నారు. 11th of January to 14th of January. సో అక్కడికి మేడ్చల్ మల్కజ్గిరి డిస్ట్రిక్ట్ నుంచి ఈరోజు సెలక్షన్స్ జరిగినాయి. ఇక్కడ బాచుపల్లిలో సుమారు 200కు పైగా ప్లేయర్స్ వచ్చినారు. అందులో నుంచి ది బెస్ట్ పర్ఫామ్ చేసిన వాళ్ళకి సెలక్షన్స్ కండక్ట్ చేసి సెలెక్ట్ చేశాం. 14 మెంబర్స్ బాయ్స్ అండ్ గర్ల్స్, ఈ రెండు టీంలను కూడా సెలెక్ట్ చేసాం. దాంట్లో భాగంగానే ఈరోజు రేపు ఎల్లుండి వీళ్ళకి ట్రైనింగ్తో పాటు ప్రాక్టీస్తో పాటు వాళ్ళు గజ్వేల్లో నిర్వహిస్తున్నటువంటి స్టేట్ లెవెల్ ఛాంపియన్షిప్లో వీళ్ళు పార్టిసిపేట్ చేస్తారు. మేడ్చల్ మల్కజ్గిరి డిస్ట్రిక్ట్ని రిప్రజెంట్ చేస్తారు. సో అక్కడ మన స్టేట్ టీం సెలెక్ట్ అవుతుంది కాబట్టి నేషనల్ మీట్ మళ్ళీ ఇక్కడ తెలంగాణలోనే మన మేడ్చల్ మల్కజ్గిరి డిస్ట్రిక్ట్ బాచుపల్లిలో నేషనల్ మీట్ జరుగుతుంది. Feb 1st నుంచి 4th వరకు. అక్కడ సెలెక్ట్ అయిన టీము మన తెలంగాణని రిప్రజెంట్ చేస్తుంది నేషనల్ మీట్లో. సో ఈ ఒక్కటి కబడ్డీ ఏదైతే ఉందో ప్రతి గ్రామాన దీన్ని ఎంకరేజ్ చేస్తూ ఈ యొక్క ప్రాచీన క్రీడ అయినటువంటి కబడ్డీని ఇంటర్నేషనల్ లెవెల్కి తీసుకొచ్చిన ఈ యొక్క ప్రాంతం, అందులో మరీ ముఖ్యంగా ఈ నేషనల్ గేమ్స్ తర్వాత ప్రతి గ్రామంలో ఈ యొక్క కబడ్డీ స్పోర్ట్ని మ్యాట్ పైన ఆడిపించే విధంగా మేము ప్లాన్ చేస్తున్నాం. దాంట్లో భాగంగానే ఇక్కడ ప్రతి క్లబ్స్ని కూడా మేము ఎంకరేజ్ చేస్తున్నాం. టీమ్స్ని, స్కూల్స్ని, కాలేజెస్ని కూడా ఎంకరేజ్ చేస్తున్నాం టు కండక్ట్ స్పోర్ట్స్ మీట్ ఫర్ కబడ్డీ ఈవెంట్. ప్రతి యాన్యువల్ స్పోర్ట్స్లో కబడ్డీ కూడా ఇంక్లూడ్ చేయాలని అందరినీ అప్పీల్ చేసాం, లెటర్స్ రాస్తున్నాం. అలాగే మండల్ లెవెల్ ఛాంపియన్షిప్స్ని కూడా కండక్ట్ చేస్తూ ఒక మంచి ప్లేయర్స్ని, వాళ్ళకి ఒక మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేసి ప్లేయర్స్ని తయారు చేసే విధంగా ఈ యొక్క ఆర్గనైజేషన్ పనిచేస్తుందని తెలియజేస్తున్నాం. దాంట్లో భాగంగానే ఇక్కడ బాచుపల్లిలో జేఎస్ గలడ్ కబడ్డీ అకాడమీ ఆధ్వర్యంలో, కాసాని కబడ్డీ అకాడమీ ఆధ్వర్యంలో ఇక్కడ 365 days క్యాంప్ నిర్వహిస్తున్నాం. ఈ 365 daysలో ఎప్పుడు ఏ క్యాంప్, ఏ కాంపిటీషన్ వచ్చినా ఇమీడియట్గా ప్లేయర్స్ అవైలబుల్ ఉండే విధంగా వాళ్ళకి ప్రతి అన్నిట్లలో న్యూట్రిషన్, ఫుడ్తో పాటు వాళ్ళకి అకామిడేషన్తో పాటు ఇక్కడ నిరంతరం 365 days ప్రాక్టీస్ చేసుకునే విధంగా వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేసాం. సో రాబోయే రోజుల్లో మన తెలంగాణ నుంచి కూడా మెడల్స్ రావాలి, ఒక ప్లేయర్స్, మంచి ప్లేయర్స్ ఎమర్జ్ అవ్వాలనే ఒక మంచి సదుద్దేశంతో ఈ యొక్క అకాడమీని రన్ చేయడానికి మేము కోరుకున్నాం. థ్యాంక్ యూ.